ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారి సప్తతి సందర్భంగా వారి కవితా శీర్షిక సంభాషణ. ఇప్పుడు అమ్మను గురించే మాట్లాడుకుందాం. జన్మనిచ్చిన కన్నతల్లిని తప్పకుండా గుర్తు చేసుకుందాం. అమ్మ ఒక దేవత, అనురాగానికి ప్రతిరూపం, మమతల చెట్టు, అనుబంధానికి తుదిమెట్టు వంటి బరువైన మాటలు వద్దు. అమ్మను అమ్మగానే, ఒక సాదాసీదా సగటు మనిషిగానే భావిస్తూ మాట్లాడుకుందాం. విలాసవంతమైన జీవితం, వినోదాలకు కొలువలేని సొంత బ్యాంకు బ్యాలెన్స్తో మెరిసిపోతున్న సంతూర్ మమ్మీల గురించే కాదు, తన శ్రమను, శక్తిని, చెమటను, రక్తాన్ని పిల్లల కోసమే ధారపోసి, తనకంటూ ఒక ఆశయము, ఆదర్శము, స్వప్నాలే లేకుండా కన్నబిడ్డలకు కనీసం 2 పూటలా తిండి పెట్టడమే ఏకైక జీవన లక్ష్యంగా గడిపిన పిచ్చి తల్లి. పిల్లలు రెక్కలొచ్చి తలోదారిన ఎగిరిపోగా ఏ పూట కాపూట ఎలా గడుస్తుందో తెలియక విలవిలలాడుతున్న, ఆకులు రాలుతున్న దిగులు చెట్టును గురించే మాట్లాడుకుందాం. కన్నబిడ్డలే తన కళ్ళు, గుండె, ఆత్మగా భావించి అల్లారుముద్దుగా పెంచిందే ఇప్పుడు ఏ వారం ఎవరింట్లో ఉండాలో వాటాలు వేసుకుంటూ ఉంటే నోట మాట రాక మౌన సాక్షిగా నిలిచిన సగటు దిగువ మధ్యతరగతి దీనురాలి గురించే మాట్లాడుకుందాం. ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది అంటూ నిట్టూరుస్తూ నిరీక్షిస్తున్నా, ఇంకా పిలుపు రాక ఎదురు చూస్తున్న నిర్భాగ్య మాతృమూర్తిని గురించే మాట్లాడుకుందాం. కొడుకు పుట్టగానే వంశోద్ధారకుడొచ్చాడని, బిడ్డ పుట్టగానే బంగారు తల్లి అడుగు పెట్టిందని మురిసిపోయిన అమాయకురాలు. ఇప్పుడు ఆ పిల్లలు పొరుగు రాష్ట్రాలకో, డాలర్ల దేశాలకో వలస పక్షుల ఎగిరిపోగా కన్నీళ్లను కళ్ళలో దాచుకొని వారానికోసారి స్కైప్లో చూసి మాట్లాడి మురిసిపోతూ నటిస్తున్న దుఃఖనదిని గురించి కూడా మాట్లాడుకుందాం. ఏవేవో యుద్ధాలని, ఆదర్శాలని, విప్లవాలని అడవుల పాలైన బిడ్డల రాక కోసం రహస్యంగా నిరీక్షిస్తున్న విషాద వీరమాతలను గురించి, బిడ్డ ఎక్కడున్నా భద్రంగా ఉంటే చాలు, ఇనుప ముక్కుల డేగల బారిన పడకుండా క్షేమంగా ఉంటే చాలంటూ ముక్కోటి దేవతలకు మొక్కినా, తమ ఊరి బయట చెరువుగట్టున ఎన్కౌంటర్ అయినాడని పేపర్లో ఫోటో చూసి కుప్పకూలిన కన్న తల్లి కన్నీటి వరదను గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే గంపెడు సంతానం, మరో ఆడబిడ్డను కనడం సరే, పెంచడమెలా, పెండ్లి చేయడమెలా అన్న దిగులుతో దిక్కుతోచక నిర్దాక్షిణ్యంగా ఆస్పత్రి మంచం మీద పాపను వదిలేసి పారిపోయిన అసహాయ అమ్మతనం గురించి మాట్లాడుకుందాం. ఒకవైపు పౌష్టికాహార లోపం, మరోవైపు మలేరియా, కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, ఎడారుల్లో బిడ్డను వీపున కట్టుకొని సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ తరలిపోతున్న గిరిజన మాతృదేవతను గురించి మాట్లాడుకుందాం. ఒంట్లో సత్తువ లేక, ఇవ్వడానికి పాలు లేక, ఇంకిపోయిన స్తన్యాన్ని పీల్చి ఏడుస్తున్న పసిగుడ్డును 500 రూపాయలకే అమ్ముకుంటున్న అభాగ్య జీవిని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ అమ్మ ఒక అనిర్వచనీయ అనురాగం మాత్రమే కాదు, అనుభవాలతో తలపండిన ముగ్గుబుట్ట.